ఎప్పుడైతే రికార్డింగ్ చేయాలి అనుకుంటామో, అప్పుడే అందరు జనాలొచ్చేసి అరుస్తారు. పాలోడు, పేపరోడు లేపోతే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నప్పుడేమో డబ్బులొచ్చి పక్క నుంచి డప్పులు కొడుతున్నారు. అరే బాబు! నేను రికార్డ్ చేస్తున్నప్పుడు మీకెలా తెలిసిపోతుందిరా నాయనా నేను రికార్డ్ చేస్తుంది ప్రసన్న మనం వెళ్లి మనం డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని ప్రతి చేసిన వీడియోలో వస్తాయి. మొన్నటి దాకానేమో టేప్ రికార్డర్‌లు వచ్చినాయి. ఇప్పుడేమో ఈ డప్పులొస్తున్నాయి. అసలుకి ఎలా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందో నాకైతే అర్థం కాదు. సో, నా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని పట్టించుకోకండి. ఫస్ట్ ఈ రెసిపీ మీద ఫోకస్ చేయండి. నేనెప్పుడు ఏ రెసిపీ చేద్దాం అనుకున్నా అంటే డిష్ తగులుతుందో ఏమో నాకు అర్థం కాదు కానీ కరెక్ట్‌గా నేను వీడియో తీసినప్పుడే ఆ రెసిపీ అనేది పాడైపోతది. సో, ఎలాగైనా వీడియో తీయాలి కాబట్టి మీకు చూపించాలి కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్స్‌ని బాయిల్ చేసేసుకొని నార్మల్‌గా మనం ఉప్పు, కారం వేసేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్, బిర్యానీ సామాన్లు అన్నీ వేసేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాక మళ్ళీ మనం కట్ చేసిన టమాటాలు వేసుకొని కొంచెం దగ్గరకయ్యాక ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసేసుకొని ఎగ్స్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత మనం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకున్నాక మనం దానికి బాయిలింగ్ ఇచ్చేసి మూత పెట్టేయడమే. దాని తర్వాత మీకు వేడి వేడి ఎగ్ పులావ్ రెడీ అయిపోతుంది. సో, మీరు